హర్ష ఈ జీరో హనుమ ఇప్పుడు గేమ్ ఉందిగా ఫ్రాడ్ మ్యాచ్ ఇదే లాస్ట్. ఇది హర్ష మెల్లగాడు హోల్డ్ చేసి చూద్దాం. టాప్లే సైడ్ బాగా బలంగా ఉంది. దానికన్నా ఇలా హోల్డ్ చేయి, లేదంటే ఇలా వంగినప్పుడు నీకు బయటికి వెళ్ళి చెయ్యి. చూద్దాం ఫస్ట్ ట్రై చేద్దాం అసలు దాని తర్వాత చెప్పి మజిల్ మాస్ షోల్డర్ దగ్గర పెట్టు బాడీ ఇది మజిల్ మాస్ చాలా ఉంది. దీన్ని పెట్టమాక లూజ్ పెట్టదు గ్రిప్పింగ్ మూటు సైడ్. అబ్బో బ్రోకి తన పట్టుకోవడం రాట్లా. దా మిడిల్ ఇచ్చి రాసిన వీడియో ఇది నేను సైడ్ రెఫర్ చేస్తా. బాడీ మొత్తం సైడ్ తీసుకెళ్ళి బాడీ మొత్తం ఇదిగో అబ్స్ట్రక్ట్ చేస్తుంది చూసా ఎల్బో, అందుకని ఇదిగో మిడిల్ రైజ్ అప్ చెయ్యి కదా బ్రో. మిడిల్ రిస్ట్ ఓకేనా. విన్నర్ సైడ్ చేయి. తర్వాత అమృత్ నువ్వే ఆడాల్సిందే. అమృత్ గారు కూడా ఓడిపోతే బ్రో చాలా నా రిస్ట్ బాగా అయినా ఆడతాను. ఇంకా బయటకు వచ్చేసింది అన్నమాట రిస్ట్ బ్రో. ఇదేంది ఇదేంది ఇది నేను చూడలా, నువ్వు వదిలేసావు. ఇది నేను చూడలా, నువ్వు వదిలేసారు. అప్పుడు తాడు కడతాను. వాళ్ళు మెంటల్ గేమ్స్ ఆడతారు. రిస్ట్ కట్టేసి వాళ్ళు ఇద్దరు చెయ్యి కట్టేసి స్ట్రాప్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోతాను స్ట్రాప్లోకి వెళ్తాను. స్లిప్ అవును స్లిప్ అంటే స్లిప్ అంటే డైరెక్ట్ గేమ్ ఆడండి మనకు తెలియదుగా. గట్టి పిసికి పట్టుకోవాలి. గేమ్ గెలిచాడు బ్రో. పిసికి పట్టుకోవాలి గట్టిగా. మీరు అప్పుడు బొట్టనోళ్ళు గట్టి పట్టేసుకో లైట్గా లైట్ మాకు అంతే. ఇప్పుడు చూసారా మీ చెయ్యి కిందకి వెళ్ళా. రిస్ట్ అట్లా చేస్తే రిస్ట్ లైట్ అట్లా వీడియో తీలా అమ్మాయిలు పడతారు ఏంటి అదే బ్రో. భవానీపురం కొద్దిగా 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 స్ట్రైట్ చేయాలి. కొద్దిగా 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 ఓకే. కట్ చేస్తున్నాడు. రిస్ట్ రిస్ట్ బ్రో రిస్ట్ ఇది స్ట్రైట్ ఉన్నది. ఓకే ఓకే ఫోల్. దాని తర్వాత ఎర్రచక్క ఆడతాడు. అది కాస్తే పడుతున్నారు కాలేజ్ సరిగ్గా లాస్ట్ సీరియస్ సీరియస్ మ్యాచ్. పక్క చూడాలి. కొంచెం ప్యాడ్ మీద ఉన్నది. మ్యాచ్ ఆడేటప్పుడు టర్నింగ్ వెళ్తారు తెలుసా. డెవిల్ బ్యాక్ తలగల కనపట్లేదు. డెవిల్ బ్యాక్ మధ్య మామూలు అయిపోయింది 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 పిన్. ఇలా కిందకు బ్రో సరిగ్గా పట్టుకోవాలి నువ్వు. ఇంకా సప్పని తిప్పాలి. బాడీ స్ట్రెంత్ పెట్టు. అదే కిందకి వాలిపో. పిన్ పిన్ బ్రో అవుట్. స్పీడ్ కూడా ఆడలేదు. పిచ్చుకున్నారా మస్తు. 430
నువ్వు వెళ్తా అంటే నేను నీ ర్యాంక్ వచ్చేసి మనోడు ఆడేసి ర్యాంక్ తెచ్చుకున్నాడు కదా మనోడు బాగా ఆడాడు అసలు స్లిప్ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అయిపోయింది మూడు బౌట్లు ఆడచ్చు అదిగో ఆడితో 3 బౌట్లు ఆడు అయిపోయింది. విన్నర్ సిఆర్ నడిపించండి ఫస్ట్ నువ్వు రెస్పాండ్ అవ్వాలి. ట్రాక్ బాడీ దగ్గర తెచ్చుకో. నైస్. బ్రో విజయవాడలో ఇన్స్టిట్యూట్ ఎక్కడ చెప్పండి బ్రో, నేను వస్తా సండే రమాల ఫోన్లే తీసుకుందాం నేను ట్రై అదే పట్టుకో. మొన్న ఆ వీడియోలో చిన్న భాష వాళ్ళు ఇందాకే వచ్చారు గెలుస్తావురా నాకు భయ అంటే చిన్న భాష చెప్పండి. జొన్నలు యాడ్ జై రైజర్ తీసుకుంటే రైజర్ వేసిన టాప్ రోల్ ట్రై చేయి ఇట్లా లేపు పెట్టుకో అయిపోయింది. కింద డౌన్ పెట్టి తీసుకొని రైజర్ కింద డౌన్ పెట్టి తీసుకో ఇక్కడ తీసుకుని రేపు మ్యాచ్ ఎందుకు తలంతో సండే ఆడతారా ఇద్దరు సండే ఆడతారా? ఎప్పుడన్నా ఆడదా నాకేం బాధ మళ్ళీ రాడు ఆడుంటాడు సండే ఇది రాడంటారా? ఏ వస్తాడు నాకు ఛాలెంజ్ చేశాడు సండే ఆడు వాడు తరుముకి ఛాలెంజ్ చేశాడు. జీరో హనుమా బ్యాక్ బోన్ చేస్తాడు ఇప్పుడు. హర్ష అంతే హోల్డ్ చేసుకోవచ్చు నువ్వు. స్పీడ్ కొట్టు టక్ 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 అని. లోపలికి ఇరుక్కుంటున్నాడు తను బయటికి తీయలేకపోతున్నాడు. పిన్ను ఆట రాదంటే బడారు డబ్బులు ఇస్తావా? డబ్బులు పడేయకుండా బేసిక్ వాళ్ళకి ఫస్ట్ ఇవ్వాలి, ఛాన్స్ ఇవ్వాలి.
హల్దీ ఫస్ట్. చాలా పడే స్ట్రెంత్ వేస్ట్ చేయ మాకు. పిన్ సెంటర్లో ఉందా ఇంకా నువ్వే ఫిష్ కరెక్ట్గా ఉన్నా గురి. ఇది కనపడాలి. ఫోల్ చేయగల వెయిట్ ఎక్కువ ర్యాంకింగ్ మ్యాచ్ ర్యాంకింగ్స్తో వెళ్తారు అంతే. 5 kg తగ్గేసి సండే ఆడుకోవచ్చు. వన్ మ్యాచ్ విన్ కాదు కదా బెంగళూరు రోజుగా ఆడాము టేబుల్ మీద 2 మ్యాచ్ విన్నర్ రాజేష్. అందరికంటే పెద్ద ప్లేయర్ వీడే. ఫోల్ ఎస్ నో ఫుల్ ఫోల్ అవలా ఓడిపోతావురా చెప్పాగా పోతావని. కిరణ్ కమాన్. కన్ఫ్యూజ్ అయిపోతాం. సాయి కిరణ్ అన్నాడుగా. కమాన్. అయినా కానీ ఇలా ఉంటే ఇంకేం చేయగలను. రెడ్ లిస్ట్ బాగుందా? ఇందాక ఎవడో మటన్ తిన్నా ఇంకేం లేదన్నాడు. కమాన్ కిరణ్. అచ్చా పవర్ సప్లై కిరణ్ యు డిడ్ ఇట్. అబ్బో మటన్ స్ట్రెంత్ బయటకు వస్తుందిగా, లోపలికి వెళ్తుంది మళ్ళీ. అంతే సేరి టేబుల్ కింద బా. పౌల్ లేదు, రైజర్ ఎక్కి పోయి పౌల్ అంటావు ఆడ నుంచొని. బిర్యానీ తింటున్నాం బ్రో. రైజర్ రేపరా రీగ్రీజ్ నైస్ రా కిరణ్. ఏంద్రీ నిద్రపోతాడు ఏంద్రాడా అంతే.